నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. మాజీ మావోయిస్టులు దేవ్జీ మల్లా రాజిరెడ్డి తదితరులు గురువారం సిపిఐ ఆఫీస్కి వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వారి కార్యక్రమం రద్దయిన చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ వర్గం తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతిలో ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వారి తదుపరి ప్రయాణంపై విప్లవోద్యమ అభిమానులు, రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్లో లొంగిపోయిన సోను ఆసన్న వర్గం అనంతరం సరెండర్ అయిన దేవ్జీ వర్గాలు రెండూ కలిసి ఒకే వేదిక ఏర్పాటు చేసుకొని పోరాడవచ్చు కదా అనేది ఈ చర్చ సారాంశం. సోను ఆసన్న వర్గం లొంగిపోయినప్పుడు వారిపై ద్రోహులు అంటూ ముద్ర వేసిన దేవ్జీ వర్గం తాజాగా తాము కూడా చట్టబద్ధంగా పనిచేస్తామని చెప్పారు. దీంతో ఇద్దరి దారుల్లో తేడా ఏముందని విప్లవాభిమానులు, పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాలు అప్పగించకపోవడం కూడా ఇప్పుడు సమస్య కాదని, అందరూ చేసింది అదే కదా అంటున్నారు. బయటకు రావడానికి కారణం దీర్ఘకాలిక సాయుధ పోరాటం విఫలమైందని, తాత్కాలిక పోరాట విరమణే తక్షణ మార్గమని సోను వర్గం చెప్పి లొంగిబాటు పట్టిందని, దేవ్జీ మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క తదితరులు మాత్రం అనారోగ్యం, వృద్ధాప్యం అంటూ ఇతర కారణాలు చెప్పారని గుర్తు చేస్తున్నారు. కానీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించింది మాత్రం ఇద్దరు చట్టబద్ధ పోరాటమే చేస్తామని ప్రకటించారని అంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరి మధ్య పెద్దగా వైరుధ్యాలు లేనప్పుడు రెండు వర్గాలు ఏకమైతే బలమైన వేదిక తయారవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుండి 2026 మార్చ్ 10 వరకు మొత్తం 2650 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జైల్లో ఉన్నవారి సంఖ్య కలిపితే ఇది 3000కు చేరువు కావచ్చని అంటున్నారు. ఇంతమంది పూర్తి కాలం పనిచేసి ఒక రాజకీయ పార్టీ లేదా వేదికను ఏర్పాటు చేసి నడిపిస్తే అనతి కాలంలోనే ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవ్జీ వర్గాన్ని తమ ఆఫీస్కు ఆహ్వానించిన సిపిఐఎం, సిపిఐఎంఎల్ గ్రూపులు కనుక మాజీ మావోయిస్టులతో ఏకమైతే దేశ రాజకీయాల్లో కీలక మార్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనమవుతున్న పరిస్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు ఇప్పుడు మావోయిస్టుల దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఫలించిన నేపథ్యంలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి కొత్త వారి కోసం అన్వేషించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. సోను, ఆసన్న, దేవ్జీ వర్గాలు ఈ కోణంలో ఆలోచించాలని, తమ మధ్య ఉన్న ఇతర భేదాలను పక్కన పెట్టి ప్రజల మేలు కోసం కలవాలని సూచిస్తున్నారు.